శివబాలకృష్ణ ఆస్తులు 250 కోట్ల పైనే. అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలట. ఇప్పుడు 214 ఎకరాలు 250 కోట్లు ఎట్లయితుంది? దాదాపు 1000 కోట్ల ఆ పైన ఉంటుంది. ఇప్పుడు వీడు ప్రైమ్ ఏరియాలనే కొంటారు కదా. ఈ సంపాదించిన సొమ్ముతో వీడు ఏమన్నా పోయి ఏమో అడవులలో కొంటాడా? కాదు కదా. ఈ 214 ఎకరాలు ఇంటూ ఎకరం 2 కోట్లు వేసుకున్నా దగ్గర 500 కోట్ల పైన ఇదే ఉంది కదా. యావరేజ్గా మినిమం 2-3 కోట్లు ఉంటుంది. యావరేజ్గా 2 కోట్లు వేసుకున్నా దగ్గర ఇదే 500 కోట్ల రూపాయలు. 214 ఎకరాలు కొన్నాడట వీడంటే. ఒక చిన్న డైరెక్టరు. ఇక కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించాలి, వీని పైన ఉన్న సోమేష్ కుమార్ ఎంత సంపాదించాలి, ఆ పైన ఉన్న కేటీఆర్ ఎంత సంపాదించాలి. ఇప్పుడు వీడంతా చేసింది ఏంది పని? ఫినిక్స్, ఆదిత్య ఇవి ఉన్నాయి కదా కేటీఆర్ బినామీ కంపెనీలు, వీటికి పనులు చేసి పెట్టిండు. మై హోము, రాజపుష్ప వీటన్నింటికి ఈ రెరాలో ఉండి ఈ రియల్ ఎస్టేట్ పర్మిషన్స్ అన్నీ ఇచ్చుకుంటూ పోయిండు. వీడికి కావాల్సింది వీడికి ముట్ట చెప్పారు. మరి వీడే ఇన్ని ఎకరాలు ఇన్ని 1000 కోట్ల పైన సంపాదిస్తే మరి వాళ్ళు ఎంత సంపాదించాలా? వాళ్ళ పైన ఉన్న కేటీఆర్ ఎంత సంపాదించాలా? ఆలోచించాడు ఒకసారి. 29 ప్లాట్లు ఉన్నాయట. 29, 8 ఇండ్లు ఉన్నాయట. చూసుకోరిగా. ముగిసిన కస్టడీ, చెంచల్గూడ జైలుకు తరలింపు. ఒక్కడే అధికారి, ఆస్తులు మాత్రం లెక్కలేనన్ని. అతడి అక్రమాస్తుల చిట్టా తవ్విన కొద్దీ బహిర్గతమవుతోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తుల విలువ సుమారు 13 కోట్లయితే బహిరంగ మార్కెట్లో వాటి విలువ 250 కోట్లకు పైనే ఉంటుందని ఏసీబీ ప్రాథమిక అంచనా. హెచ్ఎండిఏ మాజీ సంచాలకుడు శివబాలకృష్ణ అక్రమార్జన భాగోతం ఇది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణ కస్టడీ బుధవారం ముగియడంతో న్యాయస్థానం ఆదేశాలతో ఏసీబీ అధికారులు అతన్ని తిరిగి చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ 8 రోజుల్లో ఏసీబీ వివిధ కోణాల్లో విచారించడంతో అతడి దందాలు మరిన్ని బహిర్గతమయ్యాయి. అతడు తన అక్రమ ఆదాయాన్ని ఎక్కువగా స్థిరాస్తుల కొనుగోళ్లకే వెచ్చించినట్టుగా తెలిసింది. శివబాలకృష్ణతో పాటు కుటుంబ సభ్యులు, బినామీల పేరిట మొత్తం 214 ఎకరాల వ్యవసాయ భూములు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో తేలింది. మరోవైపు 3 రోజుల పాటు హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేసి స్వాధీనం చేసుకున్న దస్త్రాలను ఏసీబీ క్షుణ్ణంగా పరిశీలించింది. పలు స్థిరాస్తి సంస్థలకు శివబాలకృష్ణ మంజూరు చేసిన అనుమతులపైన ఆరా తీస్తోంది. జనగామలో అత్యధికంగా 102 ఎకరాలట. సిద్దిపేట జిల్లా అల్లాపురం గ్రామానికి చెందిన శివబాలకృష్ణ మొత్తం 214 ఎకరాల్లో ఒక్క జనగామ జిల్లాలోనే 102 ఎకరాలు ఉన్నాడట. యాదాద్రి భువనగిరి జిల్లాలో 66 ఎకరాలు, నాగర్ కర్నూలులో 39, సిద్దిపేటలో 7, రంగారెడ్డిలో అర ఎకరం భూములు ఉన్నట్లు వెల్లడైంది. రంగారెడ్డి జిల్లాలో 12, యాదాద్రిలో 8, సంగారెడ్డిలో 3, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 2 చొప్పున, మేడ్చల్, మెదక్ జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున ఇళ్ల స్థలాలు కొన్నట్టుగా గుర్తించారు. పుప్పాలగూడలోని విల్లా కాకుండా హైదరాబాద్లో 4, రంగారెడ్డిలో 3 విలాసవంతమైన ఇళ్లు ఉన్నట్టుగా బయటపడ్డది. విశాఖలో పనిచేసిన సమయంలో వచ్చిన అక్రమార్జనతో అక్కడే ఆస్తులు కొనుగోలు చేసినట్టుగా భావిస్తున్నారు. ఒక బినామీ అరెస్ట్, మరో 3 పైన దృష్టి. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ను ఏసీబీ 3 రోజులు విచారించింది. తన పేరిట ఉన్న ఆస్తుల గురించి శివ నవీన్ సరైన సమాచారం ఇవ్వకపోవడంతో అతన్ని అరెస్ట్ చేసి బుధవారం న్యాయస్థానంలో హాజరుపరిచింది. అతన్ని మరోసారి కస్టడీకి కోరబోతున్నది. శివ నవీన్ భార్య అరుణ, బంధువు పెంట భరత్ కుమార్తో పాటు మరొకరి పేరిట శివబాలకృష్ణ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టుగా అనుమానిస్తున్నారు. ఆ 3ని విచారించడం పైన అధికారులు దృష్టి సారించారు. సరైన ఆధారాలు లభ్యం కాకపోతే వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నది. వీరందరి గురించి ఆదాయ పన్ను శాఖ, ఈడీలకు సమాచారం ఇవ్వడంతో పాటు బినామీల చట్టం ప్రయోగించే యోచనలో ఏసీబీ ఉన్నట్టు సమాచారం. ఒక్క లాకర్లోనే 18 తులాల బంగారం ఉందట. శివబాలకృష్ణ కుటుంబ సభ్యుల పేరిట మొత్తం 15 బ్యాంకు ఖాతాలున్నాయి. ఆయా ఖాతాల పేరిట ఉన్న లాకర్లు తెరిచేందుకు ప్రయత్నించింది. శివబాలకృష్ణ పేరిట ఉన్న ఒక్క లాకర్ను తెరవగా ఒక పట్టాదారు పాస్ పుస్తకంతో పాటు 18 తులాల బంగారం లభ్యమైంది. వాటికి లెక్కలు చూపించకపోవడంతో జప్తు చేశారు. మరో 4 ఫిర్యాదులు వచ్చినాయట. గతంలో శివబాలకృష్ణ పనిచేసిన హెచ్ఎండిఏ, రెరా కార్యాలయాల్లో అతడు ఆడిందే ఆటగా సాగింది. గట్టి పలుకుబడి ఉండడంతో అప్పట్లో అతడిపైన ఎవరూ ఫిర్యాదు చేయలేకపోయారు. ఇప్పుడు ఏసీబీకి చిక్కడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అతడి అక్రమాలపైన ఏసీబీకి ప్రస్తుతం 4 ఫిర్యాదులు అందాయి. తమ దస్త్రాలకు అనుమతి ఇచ్చే విషయంలో శివబాలకృష్ణ అక్రమాలకు పాల్పడినట్లు బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తున్నట్లు ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. వట్టినాగులపల్లిని చుట్టేశారు. హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే ఉస్మాన్ సాగర్ పరివాహక ప్రాంతమైన వట్టినాగులపల్లిలో జీవో 111 పరిధిలోకి వచ్చే చోట
భారీ స్థాయిలో భూ జోన్ మార్పిడి కుంభకోణం జరిగినట్టుగా ఏసీబీ దృష్టికి వచ్చింది. శివబాలకృష్ణ అక్రమాస్తులకు సంబంధించి అమీర్పేటలోని హెచ్ఎండిఏ ప్రధాన కార్యాలయంలో 3వ రోజు విచారణ జరిగింది. శివబాలకృష్ణ డైరెక్టర్గా పనిచేసిన కాలంతో పాటు రెరా కార్యదర్శిగా హెచ్ఎండిఏకు సంబంధించి పలు ఫైళ్లను ఆయన పాత తేదీలతో ఆగమేఘాల మీద పరిష్కరించినట్టు ఏసీబీ గుర్తించింది. ఎన్నికలకు ముందు జీవో 111 పరిధిలోకి వచ్చే ప్రాంతంలో విచ్చలవిడిగా భూ మార్పిడులు జరిగిపోయాయి. కన్జర్వేషన్ జోన్లో ఉన్న దాదాపు 800 ఎకరాలను ఒక్కసారిగా బహుళ ప్రయోజనాల కిందకు మార్చేశారు. దీని వెనుక శివబాలకృష్ణ అంతా తానే నడిపించాడు. ఈ ఫైళ్లన్నీ రెరా కార్యాలయానికి తెప్పించుకొని పాత తేదీలతో పని కానిచ్చారు. హెచ్ఎండిఏలో ఒక అధికారి అభ్యంతరం వ్యక్తం చేయగా ఆయన్ను తప్పించి ఆ జోన్ బాధ్యతలు తమ మాట వినే అధికారికి కట్టబెట్టినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు వరుసగా భారీ స్థాయిలో భూ వినియోగ మార్పిడి నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇవన్నీ వట్టినాగులపల్లిలోని భూములకు సంబంధించినవే. దాదాపు 60 నుంచి 70 ఫైళ్లు అప్పటికప్పుడు సృష్టించి వెంటనే వాటిని తమకు అనుకూలంగా జోనింగ్ మార్పిడి చేసినట్లుగా సమాచారం. ఈ వ్యవహారంలో 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇదంతా కేటీఆర్కి కేసీఆర్కి తెలియకుండా జరిగిందా? అసలు ధరణి తీసుకొచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ భూదందా స్టార్ట్ చేసింది వట్టినాగులపల్లి భూముల మీద. 20,000 కోట్ల స్కామ్ చేసిరు అక్కడ. చివరికి ఇంత పెద్ద మాటలు మాట్లాడతారు కదా వీళ్ళు. ఈడీ సత్యం రామలింగరాజు భూములను జప్తు చేస్తే ఆ ఈడీ ఆధీనంలో ఉన్న సత్యం రామలింగరాజుకు సంబంధించిన భూములను కూడా కొల్లగొట్టి పడేసింది కేటీఆర్. ఎవడున్నాడు? ఈ దుర్మార్గులు వీళ్ళంతా కలిసే. ఇప్పుడు 111 జీవోని రద్దు చేసి కేసీఆర్ ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు? ఇట్లా దోపిడీ చేయడానికి. సో ఇంత అది కేవలం ఆ సత్యం రామలింగరాజు భూములు ఈడీ ఆధీనంలో ఉన్న భూములే కాకుండా దాని చుట్టుపక్కల పాపం నోటరీ ద్వారానో దీని ద్వారా సామాన్య మిడిల్ క్లాస్ ప్రజలు ఎవరైనా భూములు కొన్న వాళ్ళు ఉంటే వాళ్ళని బెదిరించి దాదాపు అక్కడ చుట్టూ ఇంకొక 1000 ఎకరాలు కొల్లగొట్టారు. దాదాపు 1500 ఎకరాల భూములని రిజిస్ట్రేషన్లు ఏం చేసుకున్నారు. ధరణి రాగానే ఇమీడియట్గా స్టార్ట్ చేసింది వట్టినాగులపల్లి భూములు. ఇప్పుడు వాడే ఉన్నాడు ఇలా. దీని వెనకాల ఉన్నది ఎవడు? ఈ శివబాలకృష్ణ వెనకాల ఉన్నది ఎవడు? కేటీఆర్. ఈయన 4 దంతే కేటీఆర్ పేరు బయటకు వస్తుంది. మరి ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుందా? ఈయన సోమేష్ కుమారు పైన కేటీఆర్. ఇది ఒక బ్యాచ్, ఇది ఒక పెద్ద మాఫియా చైన్ సిస్టమ్. ఇందులో ప్రతిపక్ష నాయకులు ఉండరా అని మీరు అనుకోవచ్చు. 100% ఉంటారు. దాని డౌట్ ఎందుకు? అందరూ సైలెంట్గా ఉన్నారు కాబట్టే, అందరూ పంచుకున్నారు కాబట్టే తెలంగాణకి ఈ దుస్థితి వచ్చింది. ఎవరికి పోవాల్సింది వానికి పోతున్నది అనమాట. ఎవరిని ఎట్లా మేనేజ్ చేయాలా వాడిని అట్లా మేనేజ్ చేసుకుంటూ పోయినారు. వెలుగులో అయితే ఆంధ్రజ్యోతిలో శివబాలకృష్ణ ఆస్తులు 1000 కోట్లకు పైనే. తెలంగాణ ఏపీలో 214 ఎకరాల సాగుభూమి, 29 ప్లాట్లు, 7 ఫ్లాట్లు, ఒక ఖరీదైన విల్లా, బంధుమిత్రుల పేరుతో కొనుగోలు, మరో 3 బినామీల అరెస్టుకు రంగం సిద్ధం. ముగిసిన బాలకృష్ణ కస్టడీ, సోదరుడి రిమాండ్. ఇట్లా ఇంతకుముందు చదివింది మనం. చూడండి ఎంత దారుణమైన సిచ్యువేషనో. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కడన్నా నోరు తెరుస్తున్నా దీని మీద? ఎందుకో మాట్లాడరు మరి. నమస్తే తెలంగాణ ఎందుకో ఈ స్టోరీ రాదు.